మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతిలో మేజర్ స్ట్రక్చర్స్ నిర్మాణం అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నిర్మాణాలు అన్నిటిపైన కూడా ఆల్రెడీ పనులు మొదలైపోయినాయి. ఒక స్టేజ్ గతంలో ఎక్కడైతే ఆగినాయో ఆ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళిపోతుంది. అయితే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ కావచ్చు, ఏడీసీఎల్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏజీఐసీఎల్ కావచ్చు. ఇప్పుడు అమరావతిలో కరకట్ట రోడ్డుని విస్తరించడం, ఇది చాలా పెద్ద చర్చ. ఇది కరకట్ట రోడ్డు ఎప్పుడు విస్తరిస్తారనేది. సో దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేసింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. 3 ప్యాకేజీలుగా ఈ రహదారిని విస్తరించడంతో పాటు కృష్ణానది వరద ముప్పు నుంచి కాపాడే విధంగా రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంచారు. అంటే ఒక వరద ముప్పును నివారించేటువంటి బలమైన గోడతో కూడినటువంటి రహదారి వ్యవస్థను ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ 3 ప్యాకేజీల టెండర్ని రిలీజ్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో కృష్ణానది తీరం అంటే రైట్ బ్యాంక్ కెనాల్, విజయవాడ సైడ్ ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్కి దిగువన మొత్తం కూడా కట్టారు, రిటైనింగ్ వాల్ కట్టారు, అటువైపు డెవలప్ చేశారు. అలాగే దుర్గగుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఘాట్ల రూపంలో డెవలప్మెంట్ జరిగింది. దాదాపు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల స్ట్రెచ్ వరకు అవి ఉంటాయి, రిటైనింగ్ వాల్స్ లాగా అవే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ రైట్ బ్యాంక్ కెనాల్లో కూడా 3 ప్యాకేజీలతో ఇక్కడ ఒక ప్రణాళికని రెడీ చేసింది ఏడీసీఎల్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. దానికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేసింది. దానికి సంబంధించిన వివరాలను ఒకసారి మనం చూద్దాం. మొత్తం 3 ప్యాకేజీలు 307 కోట్ల రూపాయలు దాకా వాల్యూ చేసేటువంటి ప్రాజెక్టులు అనమాట ఇవి. ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండెడ్ అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్ ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ రైట్ బ్యాంక్ కెనాల్. ఇది E1 రోడ్ అనమాట, రివర్ కృష్ణ E1 రోడ్. ఇది E1 రోడ్ అంటే అమరావతిలో ఉన్న రోడ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈస్ట్ వైపు రోడ్లు వెళ్ళేటువంటి రోడ్లు E1లు, E2లు, E3లు అని చెప్పారు. E3 అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు. అలానే నార్త్ వైపు వెళ్లే రోడ్లన్నీ కూడా N1, N2, N3 అని చెప్పి నంబరింగ్ చేశారు. సో దానికి సంబంధించి E1 రోడ్డుని స్ట్రెంథన్ చేయడం, నిర్మాణం చేయడం. ఇది చైనీస్ 300 0+300 to 2+ అంటే దాదాపు 2.8 కిలోమీటర్ల మేర వస్తుంది అనమాట. ఇది టెక్నికల్ టెర్మినాలజీలో చూస్తే కనుక 2.8 కిలోమీటర్ల మేర ఇది ఫస్ట్ ప్యాకేజ్ నిర్మాణం చేస్తారు. ఈ ఫస్ట్ ప్యాకేజ్ నిర్మాణానికి సంబంధించి 104 కోట్ల రూపాయలు, అలానే రెండో ప్యాకేజ్ నిర్మాణానికి సంబంధించి 101.74 కోట్ల రూపాయలు. ఇది డిస్టెన్స్ చూస్తే ఇది ఎక్కడ 480 దగ్గర ఆగింది, సేమ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది 900 దాకా వెళ్తుంది, 990 దాకా వెళ్తుంది అనమాట. 4+990 దాకా వెళ్తుంది. ఈ ప్యాకేజ్ 101 కోట్లు, ఇంకోటి 102.31 కోట్లతో ఈ ప్యాకేజ్. ఇది చైనీస్ 4+990 దగ్గర నుంచి 7+200 దాకా వస్తుంటే ఆల్మోస్ట్ ప్రకాశం బ్యారేజ్ దాకా వస్తుంది. ఒకసారి దీని జాగ్రఫీ మనం చూస్తే కనుక దీనికి సంబంధించినటువంటి టెండర్స్ ఈ ప్రక్రియ 17/2 రిలీజ్ చేశారు, పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. 11/3 కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ టెండర్ ప్రాసెస్ అంతా కూడా 3వ నెల 11వ తేదీన ముగుస్తుంది. అక్కడ ముగిసిన తర్వాత దాదాపుగా 21 రోజుల టైం ఇచ్చారు. ఆ రోజు కంప్లీట్ అయినాక ఈవినింగ్ బిడ్స్ రిలీజ్ చేసి దాని నుంచి ఎవరు ఈ టెండర్స్ ఎవరు గెలుచుకున్నారు, ఎవరు బిడ్ గెలుచుకుంటారు అనే దాన్ని బట్టి ఇస్తారనమాట. ఇది దాని ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇది 104 కోట్ల రూపాయలు ఫస్ట్ ప్యాకేజీ. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్ ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ రైట్ బ్యాంక్ E1 రోడ్డుని ఇక్కడ స్ట్రెంథనింగ్ చేయడం అనేది సేమ్. ఇది 104 కోట్లు, 18 నెలల నిర్మాణ ప్రణాళిక, అంటే 1.5 సమయం ఇచ్చారు నిర్మాణ ప్రణాళిక. తర్వాత పీరియడ్ ఆఫ్ డిఫెక్ట్ లయబిలిటీ 24 నెలలు, అంటే 2 సంవత్సరాల వరకు దాని మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. ఇక అది ఫస్ట్ ప్యాకేజ్ది. రెండవ ప్యాకేజీకి సంబంధించింది ఇది 2+480 నుంచి 990 వరకు, ఇది కూడా సేమ్ అదే ఉంది. 3 ప్యాకేజీలు ఒకే తరహాలో ఇచ్చేది. ఇది 3వ ప్యాకేజీ 102 కోట్ల రూపాయలు తెచ్చింది. సో ఇవి ఈ ప్రొక్యూర్మెంట్లో భాగంగా టెండర్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఈ జాగ్రఫీని ఒకసారి మనం గమనిద్దాం. జాగ్రఫీని చూస్తేనే ఇందులో ఇంకా క్లియర్ స్ట్రక్చర్ మనకి అర్థమవుతుంది అనమాట. ఇది మొత్తం అమరావతిలో ప్లాన్ చేసినటువంటి గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ అనమాట. మేజర్ ఆర్టీరియల్ రోడ్ ఇందులో ఏదైనా ఉందంటే అది E5 రహదారి. ఇది మేజర్ సెంట్రల్ పాయింట్ రహదారి అవుతుంది అనమాట E5 ఇది. సో ఇది ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్లో ఉంది. ప్రస్తుతం మనం కోర్ క్యాపిటల్కి వెళ్ళేటువంటి రహదారి అంటే సీడ్ యాక్సిస్ రోడ్. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు కింద దీన్ని చూస్తున్నాం మనం. ఆల్రెడీ ఇది phase 1 అయిపోయింది, phase 2 కొంత వర్క్స్ నడుస్తుంది, phase 3 పనులు కూడా మొదలు పెట్టేశారు. సో E1 రహదారి ఈ విధంగా ఉంటుంది. కృష్ణా నది
జాగ్రఫీకి అనుగుణంగా తీసుకొచ్చేటువంటి రహదారి అనమాట. ఇట్లా డెవలప్ చేస్తారు. ఇది N10 క్రాస్ అయ్యేటువంటి దగ్గర ఇది మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ బ్లూ లైన్స్ అన్నీ కూడా ఆర్టీరియల్ రోడ్స్ అంటే సబ్ ఆర్టీరియల్ రోడ్స్ లాగా బిల్డ్ చేస్తారు. రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ కింద చూస్తారు. అంటే E1 రహదారి ఇక్కడ పెద్ద రహదారిగానే వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కరకట్ట ఇది ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈ రహదారిలో కలుస్తుంది అనమాట. సో మొత్తం ఈ వ్యవస్థకు సంబంధించి మొదటి రహదారి E1 అనగానే ఇదే మొదటి రహదారి అనేటువంటి అభిప్రాయం వస్తుంది. మిగతా రోడ్లు చాలా వరకు మొదలైపోయినాయి. బట్ E1 రహదారి ఇప్పుడు మొదలు పెట్టారు. ఎందుకంటే ఇది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా దీంతో ముడిపడి ఉంది. ఆ ప్రదేశం అంతా కూడా టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు కాబట్టి సో ఆ విస్తరణ ఇప్పుడు ఉన్నటువంటి కరకట్టకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు కరకట్ట రోడ్డు కూడా ఇక్కడ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కరకట్ట ఇట్లా వెళ్తున్నాం కదా, ఆ రోడ్డు ఇక్కడ వస్తుంది అనమాట. సో అదంతా కూడా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డుని ఆల్టర్నేటివ్గా ఇటు డెవలప్ చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ వేయడం ద్వారా రాకపోకలకు దాన్ని రెడీ చేస్తున్నారు. నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను. మార్చి ఎండింగ్ లోపు ఓపెన్ చేయడం. మార్చి ఎండింగ్ అంటే ఒక 10 రోజులు అటు ఇటు వేసుకోండి, పోనీ అప్పటికల్లా ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఈ టెండర్ ప్రాసెస్ 11 మార్చితో కంప్లీట్ అవుతుంది. సో బిడ్ అవార్డ్ అయిన తర్వాత ప్రొసీజరల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. 15-20 రోజులు వాళ్ళు పనులు మొదలు పెట్టడానికి టైం అవుతుంది. అంటే ఈ లోపు రాకపోకలన్నీ కూడా కరకట్ట మీద దాదాపుగా బంద్ అయ్యి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదకి మళ్లించేటువంటి అవకాశం. 3 ప్యాకేజీలు చేశారు కాబట్టి 3 ప్యాకేజీలకి సంబంధించి ప్యారలల్గా నిర్మాణాన్ని చేపట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడికక్కడ ప్యాకేజీలు అవార్డు అయిన తర్వాత ఒక 2-3 కాంట్రాక్ట్ సంస్థలు తీసుకుంటాయి కాబట్టి ఆ కాంట్రాక్ట్ సంస్థల పనులు వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. ఫైనల్ కన్క్లూజన్ అందరూ కూడా ఒకటే లెవెల్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ ప్లానింగ్ అనేది, ఇంజనీరింగ్ కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ టార్గెట్తో ఇచ్చారు. 1.5 ఏడాదిన్నర సమయం పెట్టారు. ఒకవేళ ఇది మార్చి ఎండింగ్కి అవార్డు అయినా ఏప్రిల్లో పనులు మొదలుపెట్టినా కానీ 2027 డిసెంబర్ నాటికి E1 రహదారికి కూడా ఒక స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్ తయారైపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటొకటి రోడ్లు చేసుకుంటూ వస్తున్నారు. E1 రహదారితో టూరిజం డెవలప్మెంట్, ఆ రివర్ ఫ్రంట్ ప్రోగ్రెస్ అంతా కూడా ముడిపడి ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పటిదాకా ఆగింది. మిగతా మేజర్ రహదారులు అంటే ఇటు మీరు చూస్తే N10 రహదారి ఒక కీలకమైన రహదారి అని చెప్పారు. ఆల్మోస్ట్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి N10 రహదారి. సో దానికి సమాంతరంగా E5 కానీ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. కానీ ఇది రివర్ ఫ్రంట్తో ముడిపడి ఉన్నటువంటి రహదారి కాబట్టి ఇప్పుడు టెండర్స్ ఫ్లోట్ అయినాయి. వచ్చే నెల 11వ తేదీన బిడ్ ఎవరు గెలుచుకుంటారనేది తెలుస్తుంది. సో ఏప్రిల్ మాసంలో, ఏప్రిల్ మిడిల్ కావచ్చు, ఏప్రిల్ ఎండింగ్ నుంచి కావచ్చు, ఆ పనులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. పనులు మొదలైన నాటి నుంచి 18 నెలల్లో పూర్తి చేసే దిశగా దీని ప్రణాళికని రెడీ చేసే ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్గా మనం చూడాలి.